భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. ఈ మామిడి చెట్టుపై ఏవో గుర్తులున్నాయే, ఏమిటవి? వెళ్ళి లతను అడుగుదాం. లత, ఆ మామిడి చెట్టుపై ఉన్న గుర్తులేమిటి? ఓ చిట్టి చిలుక, అవి గుర్తులు కావు, అక్షరాలు. ఆ అక్షరాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? హా, తప్పకుండా తెలుసుకుందాం. ఖ ఛ ఠ థ ఫ మ. మళ్ళీ చదువుతున్నాను, శ్రద్ధగా విను. సరే. ఖ ఛ ఠ థ ఫ మ. చిలుక, ఇప్పుడు మనము ఒక ఆట ఆడుకుందామా? హా, సరే సరే, ఆడుకుందాం. నేను ఏ అక్షరం చెప్తే ఆ అక్షరం పైకి నువ్వు రావాలి. అలాగే లత, ఆ అక్షరం ఎక్కడుందో చూపించు. ఇదిగో ఇక్కడుంది, కా అక్షరం. భలే చేసావు చిలుక. ఈసారి చా అక్షరం ఎక్కడుందో చూపించు. ఇదిగో ఇక్కడుంది చ అక్షరం. భలే చేసావు చిలుక. తా అక్షరం ఎక్కడుందో చూపించు. అదిగో ఇక్కడ ఉంది ట అక్షరం. భలే చేసావు చిలుక. ఈసారి తా అక్షరం ఎక్కడుందో చూపించు. ఇదిగో ఇక్కడే ఉంది తా అక్షరం. సూపర్ చేసావు చిట్టి చిలుక. పా అక్షరం ఎక్కడుందో చూపించు. అదిగో ఇక్కడ ఉంది ప అక్షరం. సూపర్, భలే చేసావు చిలుక. చిట్టి చిలుక, ఈసారి మా అక్షరం ఎక్కడుందో చూపించు. ఇదిగో అక్కడుంది మా అక్షరం. వావ్, చిట్టి చిలక, నువ్వన్నీ చాలా బాగా చేశావు. నీకు అభినందనలు. ఇప్పుడు ఈ అక్షరాలతో వచ్చే పదాల గురించి తెలుసుకుంటావా చిట్టి? తెలుసుకుంటాను. హాతో వచ్చే పదం ఖరం. ఖరం అంటే ఏమిటి లత? ఖరం అంటే గాడిద. ఛాతో వచ్చే పదం ఛత్రం. క్షత్రం అంటే ఏమిటి లత? ఛత్రం అంటే గొడుగు. టాతో వచ్చే పదం కమటం. కమటం అంటే ఏమిటి లత? కమటం అంటే తాబేలు. హాతో వచ్చే పదం రథం. రథం అంటే దేవుడిని ఊరేగిస్తారు, అదే కదా లత? అవును. హాతో వచ్చే పదం ఫలం. ఫలం అంటే పండు, కదలత? అవును. మాతో వచ్చే పదం మందారం. మందార పువ్వు నా ముక్కులా ఎర్రగా ఉంటుంది లత. అవును. ఇప్పుడు చెప్పిన పదాలు మళ్ళీ తెలుసుకుందామా చిట్టి చిలుక? సరే లత. పరం, ఛత్రం, కమటం, రథం, ఫలం, మందారం. ఈసారి నేను చెప్తాను. ఇంతవరకు నువ్వు చెప్పిన పదాలు పరం, ఛత్రం, కమఠం, రథం, ఫలం, మందారం. భలే చెప్పావు మామిడి చెట్టు, నీకు అభినందనలు. ఈ రోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. బాయ్ బాయ్. బాయ్.